నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైన తరువాత ముఖ్యమంత్రి విజయ్ పాలనాపరమైన నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు కోట్లాది అభిమానులను అలరించిన సినీ నటుడిగా పేరుగాంచిన విజయ్ ఇప్పుడు పరిపాలనలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రజల సమస్యల పరిష్కారం, పాలనా సంస్కరణలు, ప్రజలకు ఇబ్బందులు తగ్గించే చర్యలపై ఆయన దృష్టి పెట్టినట్లు తమిళనాడు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల విజయ్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, పరిపాలనా వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా దేశంలో చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, విఐపీలు రోడ్లపై ప్రయాణించే సమయంలో భారీగా ట్రాఫిక్ నిలిపివేయడం చూస్తూనే ఉంటాం. గంటల కొద్దీ ప్రజలు సిగ్నల్స్ వద్ద ఇరుక్కుపోవడం, అంబులెన్సులు కూడా నిలిచిపోవడం, ఉద్యోగులు ఆలస్యంగా ఆఫీసులకు చేరుకోవడం వంటి ఇబ్బందులు తరచూ కనిపిస్తూ ఉంటాయి. కానీ తమిళనాడులో ఇప్పుడు ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో ప్రజలకు అలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నారు. చెన్నైలోని నీలాంకరై ప్రాంతంలో ముఖ్యమంత్రి విజయ్ నివాసం ఉంది. అక్కడి నుంచి తమిళనాడు సచివాలయం దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతిరోజు ఆయన అధికార కార్యక్రమాల కోసం ఈ మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కొత్త తరహా విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నీలాంకరై నుంచి సచివాలయం వరకు రహదారిలో ఒకవైపున ప్రత్యేకంగా ట్రాఫిక్ కోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ కోన్స్ మధ్యగానే ముఖ్యమంత్రి కాన్వాయ్ ను పంపిస్తున్నారు. దీంతో మొత్తం రోడ్డును పూర్తిగా మూసివేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. ముఖ్యమంత్రి వాహనాలు ఒక నిర్దిష్ట లైన్ లోనే వేగంగా వెళ్లిపోతుండగా మిగతా లైన్లలో సాధారణ ప్రజల వాహనాలు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రయాణిస్తున్నాయి. ఇప్పటికే ఈ విధానం అమల్లోకి రావడంతో చెన్నై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ కారణంగా గంటల తరబడి సిగ్నల్స్ వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి లేకుండా పోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, స్కూల్ బస్సులు, అత్యవసర సేవల వాహనాలకు ఈ నిర్ణయం ఊరటనిచ్చిందని చెబుతున్నారు. ఈ విధానంలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లిపోయిన వెంటనే పోలీసులు ఆ ట్రాఫిక్ కోన్స్ ను తొలగిస్తున్నారు. దీంతో తర్వాత రహదారి పూర్తిగా సాధారణ ట్రాఫిక్ కు అందుబాటులోకి వస్తోంది. ఈ మొత్తం ప్రక్రియ చాలా వేగంగా పూర్తవుతుండటంతో ట్రాఫిక్ నిలిచిపోవడం వంటి సమస్యలు చాలా వరకు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో కొంత అపోహ కూడా కనిపిస్తోంది. చాలా మంది తమిళనాడులో తొలిసారి ముఖ్యమంత్రి విజయ్ ట్రాఫిక్ ఆపొద్దని ఆదేశించారు అంటూ పోస్టులు పెడుతున్నారు. కానీ వాస్తవానికి ఈ వివాదానికి పునాది గత ప్రభుత్వ హయాంలోనే పడింది. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తన కాన్వాయ్ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా 2021లో ఆయన ఒక ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేయవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా కాన్వాయ్ లో ఉండే వాహనాల సంఖ్యను కూడా తగ్గించాలని సూచించారు. అప్పట్లో స్టాలిన్ కాన్వాయ్ కారణంగా చెన్నైలో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ప్రజలకు ఇబ్బందులు తగ్గించేందుకు ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు కూడా కీలక హామీ ఇచ్చింది. ముఖ్యమంత్రి సహా వీఐపీల రాకపోకల కోసం ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేయబోమని కోర్టుకు తెలిపింది. ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆయన పాలన ప్రారంభ దశలోనే ప్రజలకు నేరుగా ఉపయోగపడే నిర్ణయాలపై ఫోకస్ పెట్టడం వల్ల ఈ అంశం మరింత హైలైట్ అవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యువత ఈ నిర్ణయాన్ని పెద్ద ఎత్తున షేర్ చేస్తోంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే ఇటువంటి చిన్న నిర్ణయాలే ప్రజల్లో పెద్ద ఇమేజ్ ను నిర్మిస్తాయని, ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్న సమయంలో ముఖ్యమంత్రుల కాన్వాయ్ల వల్ల ప్రజలకు ఇబ్బందులు తగ్గించడం చాలా కీలక అంశమని అంటున్నారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ వీఐపీ మూవ్మెంట్ అంటే సాధారణ ప్రజలకు పెద్ద తలనొప్పిగానే ఉంటుంది. కొన్నిసార్లు అంబులెన్సులు కూడా నిలిచిపోవడం, విద్యార్థులు పరీక్షలకు ఆలస్యం అవ్వడం, ఉద్యోగులు ఆఫీసులకు చేరుకోలేకపోవడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో తమిళనాడులో అమలవుతున్న ఈ విధానం ఇప్పుడు ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు కొందరు దీనిని వీఐపీ కల్చర్ తగ్గించే ప్రయత్నంగా కూడా అభివర్ణిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సౌకర్యం ముందుండాలే తప్ప ప్రజలనే ఇబ్బందులకు గురిచేసే పరిపాలన ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కాన్వాయ్ ప్రయాణాల సందర్భంగా ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేయకుండా అమలు చేస్తున్న విధానం ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది పూర్తిగా కొత్త వ్యవస్థ కాదని, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హయాంలోనే ప్రారంభమైన విధానమని విజయ్ కొనసాగిస్తున్నారన్న విషయం కూడా గుర్తుంచుకోవాల్సిందే. అయినప్పటికీ ప్రజలకు ఇబ్బందులు తగ్గించే దిశగా ఈ విధానం కొనసాగుతుండటం మాత్రం సామాన్యుల్లో సానుకూల చర్చకు దారితీస్తోంది.